హలో అండి, నేను డాక్టర్ రాహుల్ నారాయణ మద్ది, డైరెక్టర్ మెడికల్ ఆంకాలజిస్ట్, ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వరంగల్. ప్రతి సంవత్సరం మనం ఫిబ్రవరి 4ని వరల్డ్ క్యాన్సర్ డే లాగా సెలబ్రేట్ చేసుకుంటుంటాం. ఈ వరల్డ్ క్యాన్సర్ డే సెలబ్రేషన్ కారణం ఏంటంటే ఇట్స్ జస్ట్ ఫర్ అన్ అవేర్నెస్. ఒక అవగాహన కోసం మనం సామాన్య ప్రజలకు, క్యాన్సర్ బారిన పడ్డ పేషెంట్లకు, క్యాన్సర్ బారిన పడ్డ పేషెంట్ యొక్క ఫ్యామిలీల కోసం ఒక అవగాహన అనేది ఈ ఫిబ్రవరి 4th రావాలని మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం, ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. నేను చెప్పిన నార్మల్ పీపుల్ కానీ, క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలాంటి క్యాన్సర్ పరీక్షలు చేసుకోవాలి, ఎలా మనం క్యాన్సర్ నుంచి దూరంగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి వరల్డ్ క్యాన్సర్ డే మనం ఫిబ్రవరి 4 సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఈ వరల్డ్ క్యాన్సర్ డేకి ఒక థీమ్ ఉంటుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒక థీమ్ మారుతూ ఉంటుంది. లాస్ట్ టైం లాగానే దిస్ టైం ఆల్సో క్లోజ్ ద కేర్ గ్యాప్ అని ఒక క్యాన్సర్ థీమ్. సో ట్రీట్మెంట్ అండ్ అవుట్కమ్స్కి డిఫరెన్సెస్ ఎక్కువ లేకుండా క్లోజ్ ద కేర్ గ్యాప్ అనేది ఒక క్యాన్సర్ థీమ్. ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డే క్యాన్సర్ థీమ్ మనము ఈసారి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నాం. సో దీనికి ఏంటంటే ఎప్పుడైనా కూడా ప్రివెన్షన్, డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్యాన్సర్ అన్న విషయాన్ని మనం ఒక మెసేజ్ లాగా ఈ ఫిబ్రవరి 4 చెప్పాలనుకుంటున్నాం. సో మనకు కామన్గా వచ్చే క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్, ఇలాంటి క్యాన్సర్స్ నుంచి మనం దూరంగా ఉండడానికి ఖచ్చితంగా ఆ పేషెంట్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఇంపార్టెంట్.